ఈనాటి వతన్ న్యూస్ కి స్వాగతం. వెనకబడిన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 114 చెరువులకు సాగునీరు అందించడంతో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తానని కళ్యాణదుర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారని వారు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని మండలాల కేంద్రమైన కుందుర్పిలో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మండలాలు, గ్రామాల నుండి తరలివచ్చిన జనవాహిని బ్రహ్మరథం పట్టారు. సభస్థలిలో అభ్యర్థి సురేంద్రబాబు, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణలు విలేకరులతో మాట్లాడుతూ జనం ఉత్సాహం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని అన్నారు. కళ్యాణదుర్గం అభివృద్ధి కోసమే ఎన్నికలలో పోటీ చేస్తున్నానని, ప్రజలు మంచి మనసుతో ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈరోజు మా కుందిర్పు మండల సమన్వయ కమిటీ మీటింగ్ కోసం ఇక్కడ రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దండోపదండాలుగా మొత్తం మండలం నుంచి తరలి వచ్చి ఈరోజు మాకు బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం రాబోయే నెలలో మే 13వ తారీఖు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఆ రోజు మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు, ఎంపీ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేయడానికి ప్రజలు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. అలాగే మనము ఎన్నో చూస్తున్నాం. ఈరోజు మనకి పెన్షన్లలో ఎంత అరాచకం చేశాడంటే, ఈరోజు ఇంత అరాచకం చేసి పెట్టాడు ఈ జగన్ రెడ్డి. ఎటువంటి పరిస్థితి ఆయనకు తెలుసు, ఎటు వాలంటీర్స్ ఇవ్వలేరని, అయినా కూడా సకాలంలో చర్యలు తీసుకోకుండా వాళ్ళకు సంబంధించిన చీఫ్ సెక్రటరీ కావచ్చు, మురళీధర్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా దాన్ని ఆపాలని ఎంతో మంది ముసలి వాళ్ళందరూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసి ఇబ్బంది పడేశారు. ఇది పైచాచికం. పైన ఎన్నికల్లో వివేకానంద రెడ్డి పైన హత్య చేసి ఆయన లబ్ధి పొందాడు. ఇలాగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా ఈ ముసలి వాళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఆయన లబ్ధి పొందాలని చూస్తున్నాడు. కాబట్టి ఇది ఏది కూడా మనం హర్షించదగ్గ విషయం కాదు. ఇది చాలా దుర్మార్గమైన చర్యగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ నియోజకవర్గంలో చాలా వరకు చాలా పనులు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రోడ్ల అభివృద్ధి కావాలి, నీళ్లు కావాలి, తాగునీరు కావాలి, సాగునీరు కావాలి, పరిశ్రమలు కావాలి, యువతికి ఉపాధి కావాలి. ఎంతోమంది వలసలు వెళ్ళారు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ప్రణాళిక తయారు చేసుకుంటాం. ఆ ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్ళి అభివృద్ధిలో బాటగా రాబోయే 4-5 ఏళ్లలో మొత్తం ఈ నియోజకవర్గంలో కొంతవరకు ముందు చేసిన దానికన్నా ఇప్పుడు బాగు చేస్తాం, అందరికీ ప్రజలకు సౌకర్యంగా చేస్తామని మీకు కుందుర్పి మండల సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. కుందుర్పి మండల కేంద్రంలో అపూర్వమైనటువంటి ఘనస్వాగతం పలికినటువంటి కుందుర్పి తెలుగుదేశం, బీజేపీ మరియు జనసేన కార్యకర్తలకి, నాయకులకి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాము. నిజంగా ఒక మండల స్థాయి సమావేశాన్ని నడిపించి జిల్లా స్థాయి సమావేశంలో కనిపిస్తూ ఉంది. వేలాదిగా ఎక్కడి నుంచో జరుగుతుంది కూడా రోడ్డు మీదకి వచ్చి అదేవిధంగా ఈ కార్యక్రమంలో కూర్చొని అందరూ మాట్లాడే విషయాలన్నీ తెలుసుకొని ఈ రాబో ఎన్నికల్లో తప్పకుండా నారా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయాలనే ఏకైక లక్ష్యంతో మొత్తం ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా బయలుదేరి వచ్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొని అర్థమవుతుంది మనకి. ఈరోజు